హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. కాచిగూడ జగ్గయ్యపేట రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ అనేది తెలంగాణ ప్రాంతంలో అత్యంత కీలకమైన రైల్వే ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ ద్వారా తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ లేని కొన్ని కీలకమైన ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీని ఏర్పరుస్తూ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాజీపేట గుంటూరు సెక్షన్ కాకుండా మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేదే కాచిగూడ జగ్గయ్యపేట రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ యొక్క వివరాలు అనేవి మ్యాప్లో చూసుకుంటే మనం ఎలా ఉంటాయంటే, కాచిగూడ జగ్గయ్యపేట వయా చిట్యాల మీదుగా వెళ్ళే ఈ రైల్వే లైన్ అనేది అత్యంత కీలకమైన రైల్వే లైన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యాపేట, చిట్యాల ఈ రెండు ప్రాంతాలు కూడా చాలా కీలకమైన ప్రాంతాలు. కానీ ఈ రెండు ప్రాంతాలకి ఇప్పటివరకు కూడా రైల్వే కనెక్టివిటీ అనేది లేదు. సూర్యాపేట అనేది తెలంగాణలో ఇండస్ట్రియల్ ఏరియాలకి పెట్టిన పేరు. ఇక్కడ జరిగే ఇండస్ట్రీలు అన్నీ కూడా దేశ నలుమూలలకి తరలించడానికి రైలు మార్గం అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే కాచిగూడ జగ్గయ్యపేట ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మించాలని గత కొన్ని సంవత్సరాల క్రితమే భావించి ఈ రైల్వే లైన్ ప్రతిపాదనని తీసుకురావడం జరిగింది. ఈ రైల్వే లైన్ ఎక్కడ మొదలవుతుందంటే, హైదరాబాద్లోని కాచిగూడ దగ్గరలో ఉండే ఉమ్దానగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ రైల్వే లైన్ మొదలై చోటుప్పల్, చిట్యాల, సూర్యాపేట మీదుగా ఇక్కడ విష్ణుపురం, మోటమరి సెక్షన్లో ఉండే జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ దగ్గర ఈ రైల్వే లైన్ అనేది ఎండ్ అవుతుంది. ఒక్కసారి ఈ రైల్వే లైన్ అనేది పూర్తవుతే సూర్యాపేట, చిట్యాల, చోటుప్పల్ అలాగే ఇటు హైదరాబాద్ మహానగరంలో కొన్ని ప్రాంతాలకి, ఈ సూర్యాపేటకి దగ్గరలో ఉండే కొన్ని ప్రాంతాలకి, ఈ చిట్యాలకి దగ్గరలో ఉండే కొన్ని ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఈ రైల్వే లైన్ ద్వారా ఏర్పడుతుంది. అలాగే ఏదైనా సమస్య వచ్చి ఇటు గుంటూరు సెక్షన్ కానీ ఇటు కాజీపేట సెక్షన్ కానీ క్లోజ్ అవుతే ఈ బండ్లని ఇటు జగ్గయ్యపేట సెక్షన్లోకి తీసుకువచ్చి ఇక్కడ సూర్యాపేట, చిట్యాల మీదుగా ఇటు హైదరాబాద్లకి ఈ రైళ్ళని నడపవచ్చు. అందుకే ఈ రైల్వే లైన్ అనేది అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ రైల్వే లైను డిపిఆర్ దశలో ఉందని రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. ఒక్కసారి ఈ రైల్వే లైన్కి డిపిఆర్ అనేది సిద్ధమవుతే, ఈ సర్వే రిపోర్ట్లు అనేవి రైల్వే శాఖకి చేరితే ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి పట్టాలెక్కే అవకాశం అనేది ఉంటుంది. ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 250 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మనకి డిపిఆర్ అనేది అందుబాటులోకి రాలేదు కాబట్టి దీనిని అంచనా వేయడం అనేది అటు ఇటుగా చెప్పుకోవచ్చు. అలాగే ఏ మార్గాల మీదుగా వెళ్తుంది, ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుంది, ఇవన్నీ కూడా ఈ డిపిఆర్ అనంతరమే తెలుస్తుంది. కాచిగూడ జగ్గయ్యపేట రైల్వే లైన్ అనేది పూర్తవుతే తెలంగాణలో రైల్వే ట్రాన్స్పోర్టింగ్ అనేది చాలా మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సూర్యాపేట ప్రాంతాల ప్రజలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, జగ్గయ్యపేట, కాచిగూడ ఈ రైల్వే లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని more రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.